హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో పెట్టాలా వద్దా అని చాలా ఆలోచన చేసి ఫైనల్గా వీడియోస్ డిలీట్ చేద్దాం అనుకున్న టైంలో ఒకసారి షేర్ చేస్తే బాగుంటుందని ఇలా వీడియోస్ తీసి పెట్టాలి అనే ఉద్దేశంతో అయితే నేను తీయలేదు. జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ లాగా ఇద్దాము అని అయితే వీడియోస్ షేర్ చేస్తున్నాను. అయితే ఇది వచ్చేసి ఇప్పటిది కాదు, ఏప్రిల్లో జరిగింది. ఏప్రిల్లో మేము హైదరాబాద్కి వెళ్ళినాము ఒక 2 days ట్రిప్ కోసం. మా హస్బెండ్ ఏమో ఆఫీస్కి వెళ్తా ఉంటే నేను మా వాడు కూడా మా హస్బెండ్తో పాటు వెళ్ళాము. 1 day తిరగచ్చు కదా అక్కడ అని. అంతా బాగుంది. ఇంకా అక్కడైతే సాటర్డే మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, నేను డేట్స్ ఎగ్జాక్ట్ గా గుర్తుకులేదు, నేను ఏప్రిల్లో జరిగింది అయితే ఇప్పుడు షేర్ చేస్తాను. సాటర్డే మా హస్బెండ్ కి హాలిడే కదా అని ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ అనగా మా అన్న వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి నైట్ వచ్చేసాం ఇంటికి. ఆ రోజు చేసిన ఒక్క తప్పు వల్ల మా వాడు 3 days హాస్పిటల్ ఉండాల్సి వచ్చింది. ఏంటంటే ఇంకా ఆ రోజు బయటికి వెళ్ళినప్పుడు ఫుడ్ అక్కడ దొరుకుతుంది కదా అని మేమైతే వెళ్ళాము. కానీ ఫుడ్ అస్సలు ఏమీ దొరకలేదు. ఇంకా మా వాడికి ఏమో ఆకలి అవుతా ఉన్నింది. మేము ఫుడ్ కూడా ఏం క్యారీ చేయలేదు, ఓన్లీ బిస్కెట్స్ ఒక్కటి ఇచ్చాము. బేసిక్గా మా బుడ్డోడికి ఏంటంటే స్వీట్లు కానీ అలా పెట్టకూడదు ఎక్కువ, ఎందుకంటే వెంటనే కాఫ్ వచ్చేస్తుంది. అది డాక్టర్ ఏం చెప్పారంటే ఇమ్యూనిటీ పవర్ తక్కువ అంది కాబట్టి క్లాస్లో కానీ సరౌండింగ్స్లో ఎవరికైనా ఒక్కరికి కాఫ్ ఉన్నా సరే, ఫీవర్ ఉన్నా సరే ఇమ్మీడియట్గా మా వాడికి అటాక్ అవుతుంది అనమాట. అంటే ఇమ్యూనిటీ పవర్ పెరిగేంత వరకు దానికి ఎవరు ఏం చేయలేరు అని చెప్పారు. ఏదైనా ఫుడ్ విషయంలో కానీ మేము చాలా జాగ్రత్తగా ఉంటాము. అంటే ఎప్పుడు కుర్కురేలు, పిల్లలంటే సామాన్యంగా కుర్కురేలు బిస్కెట్లు ఎక్కువ తింటారు కదా, కానీ మా బుడ్డోడికి అలా మీరు నా షార్ట్ వీడియోస్లో చూస్తే కన్నా నేను డైలీ వాడికి స్ప్రౌట్స్ కానీ క్యారెట్ కానీ గువ్వ ఇలాంటివే పెట్టిస్తాను, గుగ్గుళ్ళు. ఎందుకంటే నాకు చాలా భయము ఇది మళ్ళీ రిపీట్ అవ్వకూడదని. హైదరాబాద్లో తిరిగాం కదా, అక్కడ మెయిన్ ఏమైందంటే బాడీ బాగా అలసిపోయింది. అంటే ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు, అప్పుడు ఎండలు ఉండిండే బాగానే, మేము బాగా తిప్పామన్నమాట. ఇంకా బాడీ అంతా అలసిపోయి ఇంకా నైట్ వచ్చిన తర్వాత నిద్రపోయాడు అలానే ఏమి. ఒకటి చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అంటే ఎక్కువ కూల్గా ఉన్న వాటర్ అయితే తాగాడు. బయటికి వెళ్ళినప్పుడు ఆబ్వియస్గా పిల్లలు మాట వినరు కదా, సో అది ఎక్కువ ఎఫెక్ట్ అయింది. మెయిన్ నైట్ బాగానే ఉన్నింది. ఇంకా సండే ఎర్లీ మార్నింగ్ 5:30 నుంచి ఇంకా కాఫ్ స్టార్ట్ అయింది. అలాగే ఫీవర్ కూడా ఇంకా 102 వచ్చింది, అస్సలు తగ్గలేదు ఫీవర్. సండే నైట్ కి రిటర్న్ బుక్ చేసుకున్నాం ఇంటికి రావాలని. ఇంకా చూస్తే ఫీవర్ సిరప్ వేసాము, సిరప్ కి కూడా తగ్గలేదు. నేను ఎప్పుడు ఫీవర్ ది సిరప్, కాఫ్ ది కోల్డ్ క్యారీ చేస్తా ఎక్కడికి వెళ్ళినా సరే. ఆల్రెడీ ఇంత ముందు చెప్పినారు ఇలా ఫీవర్ వచ్చినప్పుడు తగ్గకపోతే 1/2 hour కి ఇంకొక టాబ్లెట్ ఇవ్వమని. ఆ టాబ్లెట్ నేను మర్చిపోయి వెళ్ళాను హైదరాబాద్కి తీసుకోవాలి. ఫీవర్ వస్తానే ఉంది, నేనేమో తడిబట్ట పెడతానే ఉన్నాను. ఇంటికేమో నైట్ జర్నీ ఉంది. సరే జర్నీ క్యాన్సిల్ చేసుకుందామా అనుకుంటే అలా చేసుకోనికి అవ్వట్లేదు. ఎందుకంటే మా అన్న వాళ్ళ బాబు చిన్న పిల్లోడు, 1 year పిల్లోడు, ఆ అబ్బాయికి ఇబ్బంది అవుతుంది అని ఇంకా ఎలాగోలాగా సరే నైట్ అంతా బస్సులో జాగ్రత్త చేసుకుంటా అయినా ఇంటికి వెళ్ళొచ్చు అని ధైర్యం చేసి రిటర్న్ బుక్ అయితే చేసుకున్నాము. మాకు లక్ అనుకోవచ్చు, ఇంకేమన్నా అనుకోవచ్చు. ఆ నైట్ అసలు ఎట్లా గడిచిందో ఇప్పటికీ తలుచుకుంటా ఉంటే అసలు ఎలా వచ్చాం అంత ఫీవర్తో అని చాలా భయం వేస్తుంది. ఫీవర్ కంటిన్యూగా అసలు తగ్గలేదు. సిరప్ వేసిన 1/2 hour కి కూడా ఏ మాత్రం తగ్గలేదు. మొత్తం తడిబట్ట పెడతా నేనైతే కంటికి రెప్పలాగా చూసుకుంటా వచ్చాము నైట్ అంతా. హైదరాబాద్లో వెళ్దాము హాస్పిటల్ కంటే నాకు అంతగా తెలియదు కదా, ఇంకా ఎలాగోలాగా ఇంటికి వచ్చేసి మండే మార్నింగే హాస్పిటల్కి వెళ్ళాము. ఆయన సిరప్లు రాపిచ్చి పంపించేశాడు. నార్మల్ ఫీవర్ అయ్యి ఉంటుందిలేని, అప్పుడే బ్లడ్ టెస్ట్ కూడా చేసింటే సరిపోయింది, చేయలేదు. మండే ఇంటికి వచ్చాము, హాస్పిటల్కి వెళ్ళేసి మళ్ళీ ట్యూస్డే ఈవినింగ్ నుంచి మళ్ళీ ఫీవర్ మొదలైపోయింది. సిరప్ వేయకపోతే మళ్ళీ ఫీవర్. ట్యూస్డే నైట్ అంతా అలా ఫీవర్తో మళ్ళీ సరిపోయింది. మళ్ళీ ఇంకా వెనస్డే మార్నింగే వెళ్తే అక్కడ బ్లడ్ టెస్ట్ చేస్తే డెంగ్యూ ఫీవర్, ఇంకా కణాలు కూడా తగ్గిపోయాయి అని చెప్పేశారు అప్పుడు డాక్టర్. నైట్ అంతా ఫీవర్ రావడం వల్లనేమో బ్లడ్ సెల్స్ అన్ని తగ్గిపోయాయి. ఇంకా సరే ఎలాగోలాగా ఇంకా మళ్ళీ ఇంజక్షన్లు అవి ఇవి ఇచ్చి ఇంటికి పంపించేశారు. ఇంటికి పంపించిన తర్వాత మళ్ళీ ఈ కాఫ్ ఒకటి మొదలైంది, చాలా కాఫ్. అందులో మళ్ళీ ఎక్స్రే తీస్తే తెలిసింది ఏంటంటే మొత్తం నెమ్ము చేరింది బాడీలో అని చెప్పారు. థర్స్డే వెళ్ళేసి మళ్ళీ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఈవినింగ్ వరకు మళ్ళీ ఇంటికి వచ్చాము. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ నైట్ అంతా కాఫ్. మళ్ళీ ఫ్రైడే వెళ్తే ఇంకా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వమన్నారు. ఫ్రైడే వెళ్ళి సండే వరకు అక్కడే ఉండేసి మొత్తం నెబులైజర్, ఆక్సిజన్ అంతా బ్రీతింగ్ పీల్చుకోలేకున్నాడు. దగ్గు రాలేకుంది, కడుపు నొప్పి వస్తుంది. పాపం నర్సు కూడా చాలా బాగా చూసుకుంది మా వాడిని. దగ్గుకి నర్సు అయితే పాపము డాక్టర్ దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళి స్పెషల్గా ఇంజక్షన్లు రాపించుకొని వచ్చిందో. ఇది వేస్తే తగ్గుతుందా, ఇది వేస్తే తగ్గుతుందా అని. నిజంగా చాలా గ్రేట్ అండి. ఆ 3 days నేనైతే అసలు ఎట్లా ఉన్నానంటే ఫస్ట్ టైం
పుట్టినప్పటి నుంచి మా బాబుని హాస్పిటల్లో జాయిన్ చేపియడము అంతవరకు ఏమీ లేదు. సడన్గా అనేసరికి చాలా భయం వేసింది. దెబ్బతో ఇప్పటి వరకు ఎక్కడికైనా సరే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేది అన్నా సరే నేను భయపడతాను. ఎందుకంటే స్ట్రెస్ ఇవ్వకూడదు మెయిన్ బాడీకి మా వాడికి. అందుకని చాలా భయం వేసిందండి నిజంగా. ఆ 3 డేస్ ఎలా గడిచాయో ఏమో, ఫుడ్ ఏం తిన్నామో ఏమో, మా వాడిని చూస్తా అలా బాధపడాల్సి వచ్చింది. ఆ బాధపడేటప్పుడు మళ్ళీ వీడియోస్ ఎందుకు అనుకుంటున్నారా, నేను జస్ట్ షేర్ చేద్దామని అప్పుడే వీడియో తీసుకున్నాను. కానీ ఇన్ని రోజులు పెట్టలేదు. ఇంకా ఒకసారి ఫైనల్గా చెప్దాము అందరికీ. నేను చేసిన మిస్టేక్స్ మీరు ఎవరు చేయకూడదని చెప్పాలనే నేను వీడియో షేర్ చేస్తున్నాను. ఎక్కువ కూల్ వాటర్ ఇవ్వటం కానీ, లేదంటే ఎండకి బయట ఎక్కువ తిప్పటం కానీ ఇలాంటివి ఏమి చేయకూడదు. ఇంకోటి ఏంటంటే మన దగ్గర సిరప్ కాకపోతే ఫీవర్కి టాబ్లెట్ కూడా ఎక్స్ట్రా ఖచ్చితంగా ఉండాలి ఎక్కడికి వెళ్ళినా సరే. నిజంగా మా లక్కే అనుకుంటాను. ఎందుకంటే మా వాడికి ఎక్కువ హై ఫీవర్ వస్తే ఫిట్స్ వస్తాయి కదా, అలా ఏది జరగకుండా సాఫీగా మళ్ళీ రికవర్ అయితే అయిపోయాడు. నిజంగా చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి దేవుడికి. ఫీవర్తో ఇంటికి వెళ్ళకూడదు అని అనుకుంటానే ఉన్నాను. కానీ ఏంటంటే ఫస్ట్ నుంచి ఒకే డాక్టర్ దగ్గర చూపిస్తాం కదా, ఆయనకు చూపిస్తేనే అర్థమవుతుంది అనే ఉద్దేశంతో నేనైతే మొండిగా ఆ రోజు నైట్ ఇంటికి బయలుదేరాల్సి వచ్చింది. ఫీవర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫిట్స్ వస్తాయి. కానీ మా లక్కే నిజంగా ఆ సిచ్యువేషన్ ఇప్పుడు తలుచుకుంటా ఉంటే నిజంగా ఏడుపు వస్తుంది. అంత బాధపడ్డాము ఆ సిచ్యువేషన్. హైదరాబాద్కి వెళ్ళిందే వాడి కోసమే. ఎందుకంటే ఎప్పుడు ఇంట్లోనే ఉంటాను కాబట్టి ఒకసారి వెళ్ళి అలా తిప్పుకొని వద్దాము, ఎప్పుడు వెళ్ళలేదు అనే ఉద్దేశంతో వెళ్ళాము. కానీ ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదండి. ఇది ఏప్రిల్లో జరిగిన సంఘటన. ఇప్పటికీ మర్చిపోలేము, అసలు ఎప్పటికీ కూడా మర్చిపోలేము. అసలు పుట్టినప్పుడు కూడా మా బుడ్డోడికి పసిరికలు కానీ అలాంటివి ఏమీ లేవు. దేవుడి దయ వల్ల ఇప్పటివరకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేదు. ఓన్లీ ఒక కాఫ్ వల్లనే సఫర్ అవుతా ఉన్నాడు. కానీ సడన్గా ఇంత నెమ్ము చేరి ఇంత ఇబ్బంది పడతాడని అస్సలు అనుకోలేదు. ఫీవర్ ఒక సైడు, కాఫ్, అసలు చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోయాడు. చాలా బక్క చిక్కిపోయాడు. ఈ పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అండి. వీడియో